ఈ ఆర్డినో ఐడికి మీరు ప్రోగ్రామింగ్ చేయాలంటే ఫస్ట్ మీ ల్యాప్టాప్ ఆర్ పీసీలో మీరు ఆర్డినో ఐడిని అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. అందుకు మీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ లో ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుంటాను. www.arduino.cc అనేది వచ్చేసి అఫీషియల్ ఆర్డినో సాఫ్ట్వేర్ పేజ్ అనమాట. సో కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి విండోస్ ఉంది కదా. సో నాదైతే విండోస్ కాబట్టి నేను విండోస్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే క్లిక్ చేసేయండి. సో డౌన్లోడ్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేసినారు అనుకోండి, ఆర్డినో ఐడి ఎన్విరాన్మెంట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అంతే అండి. ఇంకా మీరు ఆర్డినో యుఎన్ఓకి ప్రోగ్రామ్ అయితే సింపుల్ గా అయితే చేయొచ్చు. మీరు డౌన్లోడ్ చేసిన ఆర్డినో ఐడి కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఫస్ట్ మీరు ఈ ఆర్డినో ఐడిని యూఎస్బి సహాయంతో మీ ల్యాప్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు టూల్స్ మెనూని క్లిక్ చేయండి. మీ స్పెసిఫిక్ బోర్డ్ సబ్ మెనూలో సెలెక్ట్ చేయండి. సరైన కమ్యూనికేషన్ పోర్ట్ ని స్పోర్ట్ సబ్ మెనూలో సెలెక్ట్ చేయండి. నార్మల్ గా దీని నేమ్ COM3 అనేసి ఉంటుంది. సో ఇప్పుడు మీరు మీ ఆర్డినో యుఎన్ఓకి ప్రోగ్రామింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే. సో పార్ట్ 2 వీడియోలో ఈ ఆర్డినో యూస్ చేసుకొని 3D ని అయితే బ్లింక్ చేద్దాము.